యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్రీస్తు యేసు నామములో శుభములు చెప్పుచున్నాను. ఈనాటి తరగతిలో రాజులు మరియు ప్రవక్తలు అనే అంశాన్ని ధ్యానించనై ఉన్నాం. మొదటి 2 సమూయేలు గ్రంథాలు, మొదటి 2 రాజుల గ్రంథాలు, మొదటి 2 దినవృత్తాంతాల గ్రంథాలు అను ఈ 6 గ్రంథాలు ఇశ్రాయేలు రాజ్య చరిత్రను తెలియజేసే రాజ్య చరిత్ర సాహిత్య గ్రంథాలుగా పిలువబడుతున్నాయి. ఈ 6 గ్రంథాలు ప్రారంభంలో ఒకటే పుస్తకంగా వ్రాయబడినప్పటికీ రాను రాను అవి 6 గ్రంథాలుగా విభజించబడ్డాయి. ఈ విధంగా యోధా ఇశ్రాయేలు రాజుల పరిపాలన సమాచారాన్ని, వారి వివరాలను రాజుల గ్రంథం అని పిలిచారు. మొదటి 2 సమూయేలు గ్రంథాల వలనే రాజుల గ్రంథములోనూ దేవుని రాజ్యమే ముఖ్యాంశంగా మనకు కనబడుతూ ఉంది. దేవుని రాజ్యమనే ఈ అంశాన్ని క్రొత్త నిబంధనలో కంటే పాత నిబంధనలోనే వివరంగా అర్థం చేసుకోగలం. క్రొత్త నిబంధన అంశాలు అన్నిటిలో అతి ప్రాముఖ్యమైన అంశంగా ఎంచబడుతున్న ఈ అంశాన్ని అర్థం చేసుకోవడానికి ఈ 6 గ్రంథాలు మనల్ని సిద్ధపరుస్తాయి. దేవుని రాజ్యమనే అంశములోని ముఖ్య అర్థము దేవుడే రాజు అని. ప్రత్యేక జనాంగంగా దేవునిచే ఏర్పరచబడిన హెబ్రీ ప్రజలకు దేవుడు తానే రాజుగా ఉండగోరడమే దీనిలోని ముఖ్య సమాచారం. దేవుడు తన ప్రజలకు తానే రాజుగా ఉండగోరిన విషయాన్ని దేవుని ప్రజలు అంగీకరించి ఉన్నట్లయితే ఈ భూమిపై దేవుని రాజ్యము వాస్తవంగా అక్షరాల భౌగోళికంగా ఏర్పడి ఉండేదే. అయితే వారు ఈ ఏర్పాటును అంగీకరించక తమ రాజుగా ఉండడానికి దేవుణ్ణి తిరస్కరించారు. ఇక దేవుడు వారి మాట మేరకు వారికి రాజులను ఏర్పాటు చేశాడు. అయితే వారి రాజుల ఏర్పాటు దేవుని స్వచిత్తము నుండి జరగలేదు, కాని దేవుడు వారి కోరికను అనుమతించడంతో జరిగింది. దేవుడు తన ప్రజలలో దైవరాజ్యము నిర్మించబడాలని కోరాడు. తన ప్రజలు మానవ రాజ్యాన్నే కోరుకున్నారు. దేవుణ్ణి తమ రాజుగా ఉండడానికి తిరస్కరించడం వలన కలిగిన ఫలితాలను కూడా రాజుల గ్రంథం మనకు వివరిస్తుంది. వారు తమ స్వంత రాజులనే కోరుకున్నారు. రాజుల గ్రంథములో మొదటిగా మానవ రాజ్యం 2గా విభజించబడడం మనం చూస్తాం. తిరిగి 2వ గ్రంథములో ముక్కలైన ఈ 2 రాజ్యాలు అన్య రాజ్యాలుచే పట్టబడడం కూడా మనం చూస్తాం. ఈ గ్రంథాల్లో మనము ఉదాహరణలు, హెచ్చరికలు ఎక్కువగా మనం చూస్తాం. ఇంచుమించుగా ఈ 2 గ్రంథాలు హెచ్చరికలతోనే నిండి ఉన్నాయి. ఎందుకంటే వీరి రాజుల్లో ఎక్కువ మంది దుష్టులైన కారణంగా వారు తమపైకి తీసుకుని వచ్చిన పరిణామాలు, పరిస్థితులు బహుఘోరమైనవి. అయితే ఇట్టి పరిస్థితులకు దేవుడు బాధ్యుడు కాడు, ప్రజలే బాధ్యులు. ఎందుకంటే ప్రజలే అట్టి రాజుల్ని తమ కొరకు ఎంపిక చేసుకున్నారు. తమ స్వంత దుష్టత్వానికి ఆ రాజులే బాధ్యులు, దేవుడు కాదు. యోధా ఇశ్రాయేలు రాజ్యాల విభజన, చెరపట్టబడడం లేక సమూల ధ్వంసము అనే విషయాలు ఈ గ్రంథములో ప్రాముఖ్యంగా కనిపిస్తాయి. హెబ్రీ రాజ్య స్థాపన మరియు పతనాన్ని తెలియజేసేదే రాజుల గ్రంథం. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయము 22వ వచనములో భయంకరమైన వారి స్థితిని చూపించే ఈ వాక్య భాగములో వారు చెరకొని పోబడడం చూస్తాం. ఆ విధంగా ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు 10 గోత్రాలు అస్సూరు సంఖ్యలతో పట్టబడిపోయి మరెన్నడూ ఒక రాజ్యంగా వారు కాలేకపోయారు. వీరు చెదరిన ఇశ్రాయేలీయులు అని పిలువబడ్డారు. 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయములో దక్షిణ రాజ్యమైన యోధా బబులోనుచే పట్టబడిపోయింది. 70 సంవత్సరాల తర్వాత బబులోను పారసిక రాజైన కోరెషుచే జయించబడినప్పుడు కోరెషు సర్వశక్తిమంతుడైన దేవునిచే కదిలించబడినవాడై తమ దేవుని మందిరాన్ని, పట్టణాన్ని తిరిగి కట్టించడానికి ఆశ గలవారిని వేలడానికి సెలవిచ్చాడు. ఆ విధంగా చెర తర్వాత చరిత్రను ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు గ్రంథాలు తెలియపరుస్తూ ఉన్నాయి. తమ దేశానికి తిరిగి రాక మాదియా, పారసిక రాజ్యాల్లోనే ఉండిపోయిన దేవుని ప్రజలను గూర్చి కొన్ని వివరాల్ని ఎస్తేరు గ్రంథం మనకందిస్తుంది. ఎస్తేరు గ్రంథముతో ఇంచుమించుగా పాత నిబంధన లేక హెబ్రీ చరిత్ర ముగుస్తుంది. ఇక ప్రవక్తల గ్రంథములలోని ప్రతి గ్రంథం ఏదొక కాలంలోని హెబ్రీ చరిత్రతో సంబంధాన్ని కలిగి ఉంది. పాత నిబంధనలోని
పద్య కావ్య గ్రంథాల తర్వాత ప్రవక్తల గ్రంథ ధ్యానాలకు మనం వెళ్ళగలం. ఇక ప్రవక్తల గ్రంథ ధ్యానాలు చరిత్ర సందర్భాలతో పాటు చరిత్ర విలువలను కూడా మనకు అందిస్తాయి. రాజుల 2 గ్రంథాల ధ్యాన సమయమంతటిలో గనులైన ప్రవక్తలను గురించి కూడా మనం తెలుసుకోగలం. ప్రవక్త అనగా దేవుని పక్షంగా మాట్లాడువాడని అర్థం. ఈ విధంగా మోషే మొదటిగా దేవుని యొద్ద నుండి సందేశాన్ని పొంది ప్రజలకు తెలియజేసేవాడు. మోషే ద్వారా అనుగ్రహించబడిన ధర్మశాస్త్రాన్ని ప్రజలకు ప్రకటించాలని యెహోషువ మొదలు ప్రవక్తలైన సేవకులందరికీ ఆజ్ఞాపించబడింది. ప్రవక్తలు దేవుని యొద్ద నుండి ప్రత్యక్షతలు పొందుతూనే ఉండేవారు. ఈ విధంగా ప్రవక్త ఎల్లవేళలా దేవుని ప్రజలను ఉత్తేజపరిచేవాడిగా, చల్లారిన స్థితి నుండి ఉజ్జీవింపచేసేవాడిగా ఉండేవాడు. ముందుకు సంభవింపబోయే సంగతులను ప్రవక్తలు తెలుసుకుంటూ ఉండేవారు. అయితే ప్రవక్త యొక్క పరిచర్యలలో సంభవింపబోయే సంగతులను ప్రకటించడమనేది స్వల్పమైనది. దేవుని వాక్యాన్ని ప్రకటించడం ప్రాముఖ్యమైనది. దేవుని వాక్య పక్షంగా నిలువబడి ప్రజల మధ్య వాక్య వెలుగును ప్రజ్వలింపచేయాలి. ఇక యాజకుల విషయానికొస్తే వీరు ప్రజల పక్షంగా ప్రజల కొరకు దేవుని ఎదుట నిలుస్తారు. దేవుని వాక్యాన్ని గూర్చిన సందేహాల్ని, ప్రశ్నల్ని పరిష్కరిస్తారు మరియు దేవుని వాక్యాన్ని ప్రజలకు బోధిస్తారు. ప్రవక్తలైతే అవసరమైన సందర్భాల్లో దేవుని పక్షంగా ప్రజలకు సవాలునిచ్చేవారు. ప్రజలు దేవునికి అవిధేయులైనప్పుడు వారిని గద్దించి హెచ్చరించే హక్కును ప్రవక్తలు కలిగి ఉండేవారు. ఈ విధంగా కొంతమంది ప్రవక్తలను గూర్చి మీకు వివరంగా తెలుసు. రాజుల మొదటి గ్రంథములో ఏలియా, 2వ రాజుల గ్రంథములో ఎలీషా ఇటువారే. ఏలియా తర్వాత తన వంటి ప్రవక్తను తన తర్వాత సమాజానికి అందించడంలో సఫలీకృతుడయ్యాడు. యెహోషువ మొదలు న్యాయాధిపతులు ఏలిన కాలమంతటిలో ఏ న్యాయాధిపతి తమ తర్వాత మరొక న్యాయాధిపతిని సమాజానికి ఇవ్వలేకపోయారు. ఈ విషయంలో ఏలియా ఒక మంచి ఉదాహరణ. ఏలియా తన పరిచర్య ముగింపు కాలములో ఎలీషాను ఆత్మపూర్ణుడిగా చేశాడు. ఏలియా ఎలీషాలను గూర్చి ధ్యానిస్తున్న సమయంలో రాజుల గ్రంథాల్లో ఉదాహరించబడిన ఇతర ప్రవక్తలను కూడా మరొక మనం జ్ఞాపకం చేసుకోవాలి. మేకాయ అనే మరొక ప్రవక్తను రాజుల గ్రంథములో మనం చూడగలం. ఈ ప్రవక్త చాలా గొప్పవాడు. ఇశ్రాయేలీయుల రాజ్యము 2గా చీలిన తర్వాత ఇంచుమించు జీవితమంతా శత్రువులుగా ఉంటున్నప్పటికీ అప్పుడప్పుడు ఆ 2 రాజ్యాల రాజులు స్నేహ సంబంధాల్ని కలిగి ఉండేవారు. ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు రాజులంతా బహు దుష్టులుగా ఉంటూ వచ్చారు. నిజంగా వీరి ఆత్మీయ భ్రష్టత్వం బహు ఘోరమైనది. అయితే యూదా రాజ్యములో మంచి రాజులుండేవారు. దావీదు అంతటివారు కాకపోయినా కొంతలో కొంతైనా వారు దేవుని ఎదుట యోగ్యులుగా ఉంటూ వచ్చారు. ఇంకా కొందరు భక్తిపరులుగానే ఉండేవారు. ఈ విధంగా ఇశ్రాయేలు రాజులంతా చెడ్డవారిగా, యూదా రాజుల్లో కొందరు మంచివారిగా ఉన్నారు. మొత్తం మీద మంచి రాజుల సంఖ్య తక్కువే. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయములో ఇశ్రాయేలు, యూదా ఇద్దరి రాజుల సభ మనకు కనిపిస్తుంది. ఇశ్రాయేలు రాజైన అహాబు చాలా చెడ్డవాడు. యూదా రాజైన యెహోషాపాతు మంచి చెడుల సమ్మేళనం. కొంత మంచి, కొంత చెడు. అయితే వీరిరువురు యుద్ధ సందర్భంగా అక్కడ సభ తీరి ఉన్నారు. అహాబు యెహోషాపాతును ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. సిరియన్లు మన రామోత్ గిలాదు పట్టణాన్ని ఆక్రమించుకొని ఉన్నారు. నీ సైన్యాన్ని నాతో పంపితే మనం వారిని జయించవచ్చు అంటున్నాడు. యోధా రాజు చెడ్డవాడైన ఇశ్రాయేలు రాజుతో కలవడం ఆశ్చర్యం. ఇతడు యెజెబెలును అన్యురాలైన దుష్ట స్త్రీని చేసుకున్నాడు. ఈమె రాజకీయంగా, వ్యక్తిగతంగా నీతిమాలిన ప్రవర్తనతో అన్ని విధాల చెడ్డది. ఇంకా అహాబు 450 మంది బయలు ప్రవక్తలను తన సంరక్షణలో ఉంచుకున్నాడు. మరొక 400 మంది ఆయా ఇతర దేవతల ప్రవక్తలతో మొత్తం 850 మంది అబద్ధ ప్రవక్తలు అహాబు యెజెబెలుల పరిపాలనలో జీవించారు. యెహోషాపాతుతో అహాబు సిరియన్లపైకి వెళ్లడానికి ఒడంబడిక చేసుకున్న సందర్భంగా యోధారాజు ప్రవక్తలను సంప్రదించాలని అన్నాడు. అప్పుడు ఈ 850 మంది తేబడ్డారు. వీరుగాక యెహోవా దేవుని నామములో పలికేవారు లేరా అని యెహోషాపాతు అడిగాడు. ఇక అహాబుతో ఉన్న అబద్ధ ప్రవక్తలంతా
వారికి అనుకూలంగానే చెప్పారు. ఆ ప్రవక్తలకు తెలుసు అహాబుకు ఎలాంటి ప్రవచనము కావాలో. సిద్కియా అనే ప్రవక్త అయితే ఇనుప కొమ్ములు తగిలించుకొచ్చి మరి నటించి చూపించాడు. ఇలా పొడి చేస్తావు సిరియన్లని. యోధారాజుకు ఇదంతా ఇష్టము కాలేదు, వాణ్ణి నమ్మలేదు. అప్పుడు అహాబు మేకాయా అనే ప్రవక్త ఒకడున్నాడు, కాని ఎల్లవేళలా నాకు ప్రతికూలంగానే మాట్లాడుతాడు, అతడంటే నాకిష్టము లేదు అన్నాడు. అయినా యెహోషాపాతు కోరికపై అతన్ని పిలిచారు. అతన్ని పిలువ వెళ్లిన రాయబారి ఈసారైనా 850 మందితో ఏకీభవించు అని కోరాడు. దేవుడు నాకేది సెలవిస్తే అదే పలుకుతానన్నాడు మేకాయ. ఈ మేకాయ దేవుని సాధనంగా ఉంటూ ఎటువంటి లాభాన్ని అపేక్షించకుండా ఎటువంటి కష్టాన్నైన ఎదుర్కొని ఒక నమ్మకమైన ప్రవక్తగా వాడబడ్డాడు. ప్రియ దేవుని సేవకులారా, విశ్వాసులారా, మేకాయ ప్రవక్త వలె నిస్వార్థ జీవితాన్ని కలిగి దేవుని సేవను, దేవుని పరిచర్యను మీరు జరిగిస్తూ ఉన్నారా? ఏ మనుషులకు భయపడకుండా, తలవగ్గకుండా, దేవునికే భయపడుచు దేవుని కొరకు నమ్మకంగా, యథార్థంగా, పౌరుషంగా మీ ఆత్మీయ జీవితాలను ప్రభు మహిమ కొరకు మీరు జీవించగలుగుతున్నారా? ఒక్కసారి మిమ్ములను మీరు వ్యక్తిగతంగా పరిశీలించుకొనుమని ఎంతో ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే మేకాయ ఆ ఇద్దరి రాజుల ఎదుటికి తేబడ్డాడో అప్పుడు అహాబు రాజు మేకాయతో, మేము సిరియన్లపై యుద్ధానికి వెళ్ళవచ్చా అని అడిగాడు. అప్పుడు మేకాయ, వెళ్ళండి, సిరియన్లపై మీకు విజయం కలుగుతుంది అని అన్నాడు. కాని అహాబు మేకాయ మాటను నమ్మక నిజము చెప్పుమని ఆజ్ఞాపిస్తున్నాడు. అప్పుడు మేకాయ అహాబుతో, నీకు నిజం కావాలంటే ఇశ్రాయేలీలంతా వధించబడే గొర్రెపిల్లవలే కొండలపై చెదరి ఉండడం మరియు వారి రాజు చంపబడుట నేను చూస్తున్నాను అంటున్నాడు. అప్పుడు అహాబు, అదిగో అతడు ఈసారి కూడా నాకు విరోధంగానే మాట్లాడాడు అని అంటున్నాడు. ఇంతలో సిద్కియా అనువాడు వచ్చి మేకాయను చెంపపై కొట్టి, నా యొద్ద నుండి ఏ వైపున ఆత్మ నీ యొద్దకు వచ్చిందని అడిగాడు. అప్పుడు మేకాయ, అది నీవు దాక్కొనడానికి గదిలో చొరబడినప్పుడు తెలుస్తుందిలే అని సిద్కియాతో చెప్పాడు. ఇంకా మేకాయ ఈ విధంగా కూడా పలికాడు, దేవుని దూతల సైన్య సమూహము దేవుని ఎదుట నిలువబడి ఉండగా అహాబు సిరియనుల చేతిలో ఓడిపోయేటట్లు ఎవరు అతన్ని ప్రేరేపిస్తారు అని దేవుడు దూతలను అడిగితే, ఒక దూత దేవుని ఎదుటకు వచ్చి నేను అతనిని ప్రేరేపిస్తాను అని అన్నాడు. ఏ విధంగా అని దేవుడు అడిగినప్పుడు, అతని ప్రవక్తల నోట అబద్ధములాడు ఆత్మగా ఉంటానని చెప్పినప్పుడు, పోయి ఆ ప్రకారము చేయుము అనే దర్శనాన్ని గూర్చి మేకాయ వారికి వివరించాడు. ఆ అబద్ధ ప్రవక్తలకు విరోధంగా అతడు తెలియపరిచిన విషయాన్ని బట్టి మేకాయను సిద్కియా ముఖంపై కొట్టడంలో ఆశ్చర్యం లేదు. ఇక అహాబు, నేను యుద్ధము నుండి తిరిగి వచ్చే వరకు అతనికి కష్టమైన ఆహార పదార్థాలు ఇవ్వమని మేకాయను గూర్చి ఆజ్ఞాపించాడు. అయితే మేకాయ అహాబుతో, నీవు ఏమాత్రము క్షేమంగా వెనుకకు తిరిగి వస్తే దేవుడు నా చేత ఆ మాటలు పలికించలేదు అని అందరి వినికిడిలో చెబుతూ వచ్చాడు. అలాగే సంభవించింది. మేకాయ కూడా దేవుని పక్షంగా ఆ విధంగా శిక్షను అనుభవించాడు. ఇక ఆ తర్వాత మేకాయను గూర్చి మనకు వినబడదు. ఇక సిరియన్ల పైకి యుద్ధానికి వెళ్లిన అహాబు, యెహోషాపాతుల సైన్యాలు మేకాయ ప్రవచన ప్రకారంగా చెదరిన గొర్రెలవలే కొండలు పట్టి పారిపోయారు. అంతలో బలంగా విడువబడిన ఒక బాణము అహాబు కవచపు కీలు మధ్య నుండి దూచుకుపోయింది. అప్పుడు అహాబు తన రథం నడిపే వానితో, నాకు గాయమైంది, రథము త్రిప్పి సైన్యముల నుండి బయటకు నడిపించమని అహాబు కోరాడు. రాజు సూర్య అస్తమయ సమయములో మరణించాడు. సైన్యము చెదరిపోయింది. దైవ ప్రేరణతో ప్రవక్త పలికినట్లు ఇది అక్షరార్థంగా వారికి సంభవించింది. దేవుని పక్షంగా మాట్లాడిన ప్రవక్త కూడా తన శిష్యరేఖపు వెల చెల్లించాడు. ఈ విధంగా ఎందరో ప్రవక్తలు పెద్దగా ప్రసిద్ధి చెందకపోయినప్పటికీ బలంగా దేవుని కొరకు వాడబడ్డారు. ఉదాహరణకు రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయములో రాజైన యెరోబాము ఎదుట నిలిచిన ఒక ప్రవక్తను చూస్తాం. యెరోబాము దుష్ట రాజుల్లో మొదటివాడు. తన వెనుకనున్న రాజులందరికీ పాపపు మాదిరి.
ఈ యెరోబాము తనను దర్శించిన ప్రవక్త వైపు చెయ్యి చాపి అతనిని బంధించమని ఆజ్ఞాపించడంతోనే యెరోబాము యొక్క చెయ్యి ఉన్నపాటున ఎండిపోయి అలాగే ఉండిపోయింది. ఎందుకంటే ఆ ప్రవక్త దైవశక్తిని కలిగి ఉన్నాడు. ఎండిపోయిన తన చేతి కోసం దేవుని ప్రార్థించమని యెరోబాము ప్రవక్తను కోరడంతో ప్రవక్త అతని కోసము ప్రార్థించగా రాజు చెయ్యి బాగుపడింది. ఈ ప్రవక్తలందరినీ మనం గమనించినట్లయితే వీరంతా దైవశక్తిని కలిగి ఉన్నారు. పారలౌకిక శక్తిచే వారు నింపబడ్డారు. ఇట్టి దైవిక శక్తిని వారు ఏ విధంగా పొందారంటే పరిశుద్ధాత్మ ద్వారానైన కృపలోనే. క్రొత్త నిబంధనలో విరివిగా కనిపించే కృప గ్రీకు భాషలో కారిస్మా అని పిలువబడుతుంది. ఇట్టి కృపలోనే వారు సమస్తము నెరవేర్చారు. దేవుని అద్భుత శక్తి వారికి తోడుగా లేకపోతే వారేమీ చేయలేకపోవచ్చు. వారి రాజుల ఎదుట నిలువబడగలిగేవారు కారు. ఇక రాజుల మొదటి గ్రంథములో ఉన్న ఒక గొప్ప ప్రవక్త ఏలియా. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయములో అతి ప్రకాశవంతమైన పరిచర్యను ఏలియా కలిగి ఉన్నాడు. దుష్టరాజైన అహాబు యొక్క బయలు ప్రవక్తలచే ఏలియా ఎంతో విసిగిపోయాడు. అట్టి పరిస్థితుల్లో ఒకానొక దినాన ఏలియా బయలు ప్రవక్తలను, దేవుని ప్రజలను కర్మేలు పర్వతం పైకి పిలిచి ఒక గొప్ప సవాలును బయలు ప్రవక్తల ముందుంచాడు. ఆ సవాలు లేక ఏలియా వారికి పెట్టిన పరీక్ష ఈ విధంగా ఉంది. మీరొక బలిపీఠం నిర్మించి ఒక బలిపశువును వధించి బలిపీఠంపై ఉంచండి. క్రింద అగ్ని వేయకూడదు. అలాగే నేనొక బలిపీఠం నిర్మిస్తాను, నేను కూడా అగ్ని వెయ్యను. నేను నా దేవుని ప్రార్థిస్తాను, మీరు మీ బయలును ప్రార్థించండి. ఎవరైతే బలిపశువును దహిస్తారో వారే నిజమైన దేవుడు. ఏలియా వారి ముందుంచిన సవాలును ఆ దుష్ట ప్రవక్తలు అంగీకరించి బయలుకు బలి అర్పించే కార్యక్రమాన్ని ఉదయము నుండి ప్రారంభించారు. బలిపీఠం కట్టి బలిపశువును దానిపై పెట్టి ఉదయము నుండి ప్రార్థన మొదలుపెట్టారు. వారు తమ దేహాలు రక్తము కారేటట్టు కోసుకోవడం కూడా చేస్తూ ఉన్నారు. ఎంత అరిచి గీపెట్టి గీరుకున్న బయలుదేవత రాడే. ఇక మధ్యాహ్న సమయము సమీపించడముతో ఏలియా వారిని ఎగతాళి చేయడం ప్రారంభించాడు. ఇంకా గట్టిగా అరవండి, మీ బయలు ఎవరితోనైనా మాట్లాడుతున్నాడేమో, లేక ఏదైనా దూరపు ఊరు వెళ్ళాడేమో, లేక నిద్రపోతూ ఉండొచ్చు, ఆయన మీరే లేపాలేమో. ఈ విధంగా బయలు ప్రవక్తల్ని అపహాస్యం చేశాడు ఏలియా. పాపం వారు కూడా సాయంత్రం వరకు బయలును రప్పించడానికి తెగ ప్రయత్నించి విసిగిపోయారు. ఇక సాయంకాలపు వేళ ఏలియా తానొక బలిపీఠం నిర్మించి క్రింద నుండే కందకాన్ని వారు చూస్తూ ఉండగానే నీళ్లతో నిండించి బలిపశువు పైన కట్టెలపై కూడా నీళ్లు పోయించి 3 సార్లు నీళ్లతో తడిపించాడు. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 36-37 వచనాలు. సాయంకాల నైవేద్యము అర్పించబడే సమయములో ఏలియా ఈ విధంగా ప్రార్థన చేశాడు. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు, నేను నీ సేవకుడినై ఉన్నాననియు, ఈ కార్యములనియు నీ సెలవు చేత చేసితివనియు ఈ దినమున కనుపరుచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవైన నీవే దేవుడివై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగజేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. ఇట్టి అద్భుతమైన ప్రార్థన ఏలియా దేవునికి సమర్పించాడు. వెంటనే పైనుండి అగ్ని దిగవచ్చి బలిపశువును, నీళ్లను, కట్టెల్ని ఆర్పివేసింది. అప్పుడు ప్రజలంతా యెహోవాయే దేవుడని అరిచారు. అదొక మహా గొప్ప ఉజ్జీవం. అప్పుడు దేవుని ప్రజలంతా 850 మంది బయలు ప్రవక్తలను పట్టుకొని వధించారు. ఇది ఏలియా పరిచర్యలో మహా ప్రకాశమానమైన సందర్భం. అప్పుడు ఏలియా దేవుని పక్షంగా ఉన్న ప్రజలందరికీ గొప్ప సందేశాన్నిచ్చాడు. ఆ సందేశము అహాబుకు, యెజెబెలుకు, అబద్ధ ప్రవక్తలకు కాదుగాని అస్థిరులుగా ఉన్న ప్రజలకు మాత్రమే. ఏమని? ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుతూ ఉంటారు? యెహోవా దేవుడైతే ఆయనను ఆరాధించండి, అనుసరించండి. బయలు దేవుడనుకుంటే వానిని అనుసరించండి అని ప్రకటించాడు. అప్పటి ప్రజలు ఆ విధంగా ద్విమనస్కులుగా ఉండేవారు. గత పాఠములో మనం విన్న రీతిగా ఆత్మీయ స్కైజోప్రేనియా అనే వ్యాధి లక్షణాల్ని కలిగి ఉన్నారు. దేవుని ప్రజల నుండి అట్టి సమస్యను ఆనాడు ఏలియా ఎదుర్కొన్నాడు.
ఈనాడు సంఘ కాపరులైన వారు తమ విశ్వాసుల నుండి అస్థిరమైన ఆత్మీయ స్థితిని ఎదుర్కొంటూ ఉన్నారు. ఇట్టి పరిస్థితి అవిశ్వాసులు మాత్రమే కలిగి ఉంటారని అనుకోవడం అవసరం లేదు. విశ్వాసులైనప్పటికీ తమ విశ్వాస ప్రకారంగా నడుచుకోకపోతే అట్టివారు అస్థిరులే. ఇట్టి అస్థిరులు తమ నిలువెచ్చని స్థితి వలన ఎడతెగని ఆనందాన్ని ప్రభువులో పొందలేరు. అటైనా ఇటైనా ఉండాలి, నడుమ ఉండరాదు. ఇక రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయములో ఏలియా యొక్క సందేశము వారిలో గొప్ప ఉజ్జీవాన్ని తెచ్చింది. ఇక 19వ అధ్యాయములో చూస్తే రాణి అయిన యెజెబెలు ఏలియాపై పగబూని నిన్ను చంపేస్తానని ఏలియాకు కబురు పంపించింది. అంతటితో ఏలియా కృంగిపోయి మరణాపేక్షతో ఇక చాలు, నన్ను చంపుమని ప్రార్థించాడు. ఎంతో బలహీనతతో బదిరి చెట్టు క్రింద, అనగా రేగు చెట్టు క్రింద కూర్చునిపోయాడు. 18వ అధ్యాయములో ఎంతో గొప్ప ఉజ్జీవానికి కారకుడై ఎంత వెంటనే కృంగిన స్థితికి వచ్చేశాడు. దేవునిచే ఎంతో గొప్పగా వాడబడే ఇట్టి దైవజనులు ఆయా బలహీన సమయాల్లో కృంగిపోతూ వచ్చారు. వారి మానవ స్వభావాలను బట్టి ఈ విధంగా కృంగిపోవడం జరిగినప్పటికీ వారి పరిచర్యలో కనుపరచబడిన శక్తి దేవునిదే. దేవుడు తన మహిమైశ్వర్యాన్ని తన సేవకుల మంటి ఘటాల్లో నింపి వారిని వాడుకుంటున్నప్పుడు వీరిలో కనుపరచబడేది దేవుని మహిమైశ్వర్యమే గాని మానవ స్వశక్తి కాదు అని లోకము తెలుసుకోవాలని దేవుడు కోరాడు. దావీదు తన 23వ కీర్తనలో చెప్పిన రీతిగా ఏలియా తన కృంగిన స్థితిలో దేవుని నీతి మార్గాలలో నడిపించబడవలసి ఉన్నాడు. అతని ప్రాణాన్ని దేవుడే సేద తీర్చవలసి ఉన్నాడు. అయితే దేవుడు కృంగిన తన బిడ్డలను ప్రయోగపూర్వకంగా దర్శించి లేవనెత్తుతూనే వచ్చాడు. ఆ చెట్టు క్రింద దేవుడు ఏలియాకు గాఢనిద్రను మరియు ఆహారాన్ని అనుగ్రహించాడు. ఆ విధంగా ఏలియా తిరిగి గొప్ప శక్తి పొందాడు. అటు తర్వాత అతడు అహాబు రథము కంటే వేగంగా పరిగెత్తే శక్తిని పొందుకున్నాడు. ఏలియా తన దేహానికి అవసరమైన శక్తిని, బలాన్ని దేవుడిచ్చిన ఆహారము, విశ్రాంతి ద్వారా పొందుకున్నాడు. ఈ విధంగా మనలో ప్రతి ఒక్కరము మన శరీరాలకు అవసరమైన తగిన శక్తిని, విశ్రాంతిని మనం పొందుకోవాలి. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము ఎంతో ఆసక్తికరమైనది. ఆదికాండము 3వ అధ్యాయములో దేవుడు ఆదామును నీవెక్కడ ఉన్నావని ప్రశ్నించినట్టే ఏలియాను ఏమి చేస్తున్నావు అని ప్రశ్నిస్తున్నాడు. దేవుడు నిన్నెప్పుడైనా నీవెక్కడ ఉన్నావు, ఏమి చేస్తున్నావు అని ప్రశ్నించాడా? ఈ సమయములో నిన్ను దేవుడు ప్రశ్నించగోరుతున్నాడేమో. ఒక్కసారి ఆలోచించు. నిజంగా ఇప్పుడు నీవెక్కడ, ఏ స్థితిలో ఉంటున్నావు చెప్పగలవా? ఇక ఈ రాజుల గ్రంథాల్లోని హెచ్చరికలు, ఉదాహరణల ద్వారా, రాజులు, ప్రవక్తల జీవితాల ద్వారా నీ జీవితాన్ని దేవుని వాక్య వెలుగులో ఇప్పుడే సరిచేసుకోమని, పరిశీలించుకోమని ఎంతో ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.